వెల్కమ్ టు ప్రజాస్వరం టీవీ. నేను మీ కోటి. సరిపల్లి టు రేగులకొండ రోడ్డు ఇది ఎంతో 20 సంవత్సరాల బట్టి కళ. ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆశ కలిగి ఉన్న రోడ్డు ఇది. కానీ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి అభివృద్ధి లక్ష్యంగా ముందడుగేస్తున్న మన మధ్య ఉన్నారు పోలవరం శాసనసభ్యులు మరి సిరి బాలరాజు గారు, అలాగే టైగర్ చైర్మన్ బుర్మ శ్రీనివాస్ గారు మన మధ్య ఉన్నారు, అలాగే మాజీ ఎంపీ చైర్మన్ పారిపల్లి రామారావు గారు మన మధ్య ఉన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమానికి ప్రజల్లో ఏదైతే అవసరతలు ఉన్నాయో అవన్నీ తీర్చుతూ ముందడుగేస్తున్న మన సిరి బాలరాజు గారు మాట్లాడుతారు. ఒకసారి లైవ్ చూద్దాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరాల కాలంలో సుమారు 57 కోట్ల రూపాయలతో పిఆర్, ఆర్ఎంబి అలాగే మెటల్ రోడ్స్ కూడా వేయటం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకువెళ్తున్నాం. ముఖ్యంగా కోయిలగూడెం మండలం మాకు పోలవరం నియోజకవర్గానికి ఒక ముఖ్యమైన మండలంగా మేము ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఏదైతే మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రతి ఒక్కరు కూడా నెరవేరుస్తున్నాం. మాకు ఎంపీ పుట్టా మహేష్ గారి సారథ్యంలో ఇటు టీడీపీ కన్వీనర్ బొరగల శ్రీని గారు మేము కలిసి ఖచ్చితంగా ఈ రోడ్స్ వేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అసౌకర్యాన్ని మొత్తం కూడా తీసివేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకించి రోడ్లపై ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. అలాగే మేము అడిగిన వెంటనే ఈ రోడ్స్ ను కూడా శాంక్షన్ చేసినటువంటి సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన పోలవరం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ 20 సంవత్సరాలు బట్టి ఈ రోడ్డు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన రోడ్లు కూడా ఎంతో అస్తవ్యస్తంగా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మేము రోడ్లు వేస్తాం అని ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు సంవత్సరాల కాలంలో సుమారు 57 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీది. మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది కొన్ని రూమర్స్ చేస్తున్నారు, సంవత్సర కాలం అయింది ఇంకా రోడ్లు పోయలేదని. ఈరోజు మేము చెప్తున్నాం, మనం పోసినటువంటి రోడ్లు ఏ ప్రభుత్వం కూడా పోయలేదని మేము ఈరోజు సవాల్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాం హామీలన్నీ కూడా రోడ్లపై ఎక్కువ దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ రోజు బైనగూడ నుంచి సరిపల్లి వరకు ఈ రోడ్డు సుమారు 3,70,00,000 రూపాయలు కిచ్చబ్గూడెం వరకు ఈ రోడ్లు పోయటం జరుగుతుంది. అలాగే మొన్న ఏదైతే గౌరవరం నుంచి తిమ్మనకుంట వరకు సుమారు 7 కోట్ల రూపాయల వరకు ఈ రోడ్స్ వేయడం జరుగుతుంది. అలాగే అనేకమైన గ్రామాల్లో ఉన్నటువంటి ఈ రోడ్డు వ్యవస్థని ప్రక్షాళన చేసి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రానున్న 2 సంవత్సరాలు ఇంకో 2 సంవత్సరాలు పూర్తిగా ఈ రోడ్లు ఎక్కడ కూడా గుంతలు ఉన్నటువంటి రోడ్లు కాకుండా స్వచ్ఛమైనటువంటి రోడ్లు పోసేటువంటి చర్య తీసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు రూమర్స్ వస్తున్నాయి, రోడ్లు పోయట్లేదు అని. ఖచ్చితంగా ఈ రోజు మాటిస్తాం, మనం ఈ సంవత్సర కాలంలో పోసినటువంటి రోడ్లు మేము సవాల్ చేస్తున్నాం. రండి, మీరు 5 సంవత్సరాల్లో పోసినటువంటి రోడ్లు 50 లక్షల రూపాయలు మాత్రమే. మనం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు 57 కోట్ల రూపాయలతో మనం పోసినటువంటి ఘనత ఈ రోజు ఎన్డీఏ కూటమి పార్టీదని మేము తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో కుక్కలు మరుగుతూనే ఉంటాయి, మేము మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మేము రోడ్డుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టామో ఆ రోడ్లన్నీ కూడా పోసేటువంటి చర్యలు తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన పోలవరం నియోజకవర్గంపై పుట్టా మహేష్ యాదవ్ గారు ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అన్ని రోడ్స్ పోయాలి, అవసరమైతే నా స్పెషల్ ఫండింగ్ కూడా ఇస్తానని ఆయన మాట ఇవ్వడం ప్రకారంగా ప్రతి రోడ్లు పోయడానికి మేము ముందుంటామని మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోడ్లని వెంటనే శాంక్షన్ చేసినటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పోలవరం నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం.